ఇంకా మధుమిత సుమతి దగ్గరకు వచ్చి మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట కదత్తయ్య. నానమ్మ మీ గురించి చెప్పి అప్పుడప్పుడు బాధపడుతుంటారు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది. అంటే నా అన్నయ్య కూతురు నా ఇంటి కోడలైందనమాట అని చెప్పేసి సుమతి అంటుంది. ఇది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన వరం. నాకు చాలా సంతోషంగా ఉంది. నా అన్నయ్య కూతురు సీతే నా ఇంటి కోడలని తెలిసి ఇంకా సంతోషంగా ఉంది అని చెప్పేసి సుమతి అంటుంది. ఈ మహాలక్ష్మి చేసిన పనికి నేను శాపం లాంటి జీవితాన్ని అనుభవించాను. కానీ నా ఇంటి కోడలు నా అన్నయ్య కూతురు అని తెలిసి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ నా వాళ్ళతో కలిసి ఉండటానికి దేవుడే ఈ అదృష్టాన్ని కల్పించాడు అని చెప్పేసి సుమతి అంటుంది. అవునత్తమ్మా, దేవుడు మీకు నిజంగానే వరమిచ్చాడు. కానీ మిమ్మల్ని ఇన్ని రోజులు ఈ ఇంటికి దూరం చేసిన ఈ మహాలక్ష్మి అత్తయ్యకు పెద్ద శిక్ష వెయ్యాలి అని చెప్పేసి సీత అంటుంది. ఇక ఆ మాటలకు మహాలక్ష్మి షాక్ అవుతుంది. అవునమ్మా, నీకు మమ్మల్ని ఇన్ని రోజులు దూరం చేసిన ఈ రాక్షస్కి ఎలాంటి శిక్ష వేయమంటావో చెప్పు అని చెప్పేసి రామ్ అడుగుతాడు. అవును, ఈ దుర్మార్గురాలకి నిజంగానే శిక్ష వేయాలి. ఎలాంటి శిక్ష వేయమంటావో చెప్పు సుమతి అని చెప్పేసి జనార్దన్ అంటాడు. ఇలాంటి పాపిష్టిది ఏ ఇంట్లో కూడా ఉండకూడదు. అమ్మ సీత, రామ్ మీరిద్దరూ కలిసి దీన్ని ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటండి అని సుమతి చెప్తుంది. వద్దు రామ్, వద్దు. నిన్ను ప్రీతిని కన్న తల్లిలా చూసుకున్నాను. మీకు ఎటువంటి లోటు లేకుండా చూశాను. నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయొద్దు అని చెప్పేసి మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నా తల్లిని చంపాలని చూసావు. నువ్వు ఇంకా నాకు తల్లి లాంటి దానివేంటి? ముందు మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అని రామ్ అంటాడు. మీకోసం నేను పిల్లల్ని కూడా కనలేదు రామ్ అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే, ఆకుల కట్టేం కాదు, నువ్వు పిల్లల్ని కంటే ఎక్కడ నీ అందం చెడిపోతుందోనని నువ్వు పిల్లల్ని కనలేదు అని చెప్పేసి సీత చెప్తుంది. ఇంకా దానితో మాటలేంటి రామ్, మెడపట్టి ముందు ఇంట్లో నుంచి బయటకు గెంటే అని చెప్పేసి సుమతి చెప్పడంతో, ప్లీజ్ రామ్ వద్దు వద్దు అని చెప్పేసి సుమతి ఏడుస్తూ ఉంటుంది. ఇక సీత రామ్ ఇద్దరు కలిసి మహాలక్ష్మిని మెడపట్టి బయటకి గెంటేస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి కళ్ళ నుంచి ఒక్కసారి తేరుకొని నో అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇదేంటి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నిజంగానే సుమతి బ్రతికుండి ఈ ఇంటికి వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మహాలక్ష్మి చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. ఇంక అప్పుడే ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది. ఆటోలో సుమతి ఉంటుంది. ఇంకా సుమతి ఆటో దిగి సంతోషంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఆ రోజు నేను వదిలిపెట్టిన ఇల్లు ఇదే, ఈ రోజు కూడా ఈ ఇల్లు ఇలానే ఉంది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. సుమతి నిలయం అనే బోర్డు చూసి ఈ ఇంటికి నా పేరే పెట్టారు. ఇదంతా కూడా నా స్నేహితురాలు మహాలక్ష్మి పనే అయి ఉంటుంది. మహాలక్ష్మి చాలా మంచిది. ఈ ఇంటికి నా పేరు పెట్టి ప్రతి క్షణం కూడా ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను తలుచుకునేలా చేస్తుంది అని చెప్పేసి సుమతి సంతోషపడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంకి మహాలక్ష్మి హాల్లో కూర్చొని ఉంటుంది. సుమతి మహాలక్ష్మిని చూసి, మహాలక్ష్మి నువ్వు ఇప్పుడు కూడా ఏమీ మారలేదు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఇంకొంచెం హుందాగా ఉన్నావు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా సుమతి డోర్ దగ్గర ఉండి తనలో తానే ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే జనార్దన్ వస్తాడు. జనార్దన్ని చూసి సుమతి చాలా సంతోషపడుతుంది. ఇంకా మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే జనార్దన్ మహాలక్ష్మి పక్కన కూర్చొని, ఏంటి మహా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు జనా అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పగానే, ఏం లేదని చెప్తావేంటి మహా, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావని నీ మొహమే చెప్తుంది అని చెప్పేసి జనార్దన్ అంటాడు. ఇక ఆ మాటలకు, ఏం లేదు జనా, నేను సుమతికి ఏమైనా అన్యాయం చేశానేమోనని నాకు బాధగా ఉంది. సుమతి ఆ రోజు చనిపోయిందని చెప్పేసి ఎవరో చెప్తూ ఉంటే మన చెవిన పడింది. కానీ సుమతి ఆఖరి చూపు కూడా మనకి దక్కలేదు. సుమతి స్థానంలోకి నేను వచ్చానేమోనని నాకు చాలా బాధ అనిపిస్తుంది. రేపెప్పుడైనా సుమతి వచ్చి నా స్థానంలో నువ్వు ఉన్నావేంటి అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అందుకే నాకు గిల్టీగా ఉంది అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సుమతి నిన్ను ఎప్పుడు కూడా అపార్థం చేసుకోదు మహా. నువ్వు సుమతికి ఇచ్చిన మాట కోసం ఈ కుటుంబాన్ని చూసుకుంటూ నన్ను పెళ్లి చేసుకున్నావు. ప్రీతి రామ్ను కన్న తల్లిలా చూసుకున్నావు. సుమతి ఉన్నా కూడా వాళ్ళకు ఇంత బాగా చూసుకునేది కాదేమో అని చెప్పేసి జనార్దన్ అంటాడు. ఇదంతా విన్న సుమతి, అయ్యో మహాలక్ష్మి, నాకు ఇచ్చిన మాట కోసం నీ జీవితాన్నే పళంగా పెట్టినట్టున్నావు నువ్వంటే, అందుకే నాకు చాలా ఇష్టం మహాలక్ష్మి అని చెప్పేసి సుమతి అంటుంది.
ఇంకా అప్పుడే జనార్దన్ చేతిని మహాలక్ష్మి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన సుమతి, ఓ నాకిచ్చిన మాట కోసం నువ్వు నా భర్తను పెళ్లి చేసుకొని నా పిల్లలకు తల్లివయ్యావన్నమాట. నీది చాలా గొప్ప మనసు మహాలక్ష్మి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. ఇంకా మరోవైపు జనార్దన్, నిజం చెప్పాలంటే సుమతి నా జీవితంలో ఉంది 5 సంవత్సరాలు మాత్రమే, కానీ మిగతా జీవితం అంతా కూడా నువ్వే నా జీవితంలో ఉన్నావు, నా పిల్లలకు తల్లివయ్యావు. ఎప్పుడైనా సుమతి తిరిగి ఇంటికి వచ్చిందే అనుకో, ఈ ఇంటికి గెస్ట్ అవుతుంది, నా పిల్లలకు తల్లి కూడా కాలేవదు అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు. అదేంటి జన అలా అంటున్నావు? సుమతి నీతో కలిసి 7 అడుగులు నడిచింది, నీ పిల్లలను 9 నెలలు కడుపులో మోసి కన్నది, నీకు ఇంత ఆస్తిని ఇచ్చింది, అలాంటి మనిషిని అతిథి అని ఎలా అంటావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది. సుమతి నా జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చింది, కొన్ని జ్ఞాపకాలనిచ్చింది. అక్కడ వరకు ఎందుకు? రేపు సుమతి ఎప్పుడైనా తిరిగి వస్తే నువ్వు నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతావా మహా అని చెప్పేసి జనార్దన్ అడుగుతాడు. నా ప్రాణాలనైనా వదిలేస్తాను కానీ నిన్ను పిల్లలను వదిలిపెట్టను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఈ మాటలన్నీ కూడా సుమతి డోర్ దగ్గర ఉండి వింటూ ఉంటుంది. అందుకే ఈ పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలన్నీ కట్టిపెట్టు, ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి జనార్దన్ చెప్తాడు. ముందు రామ్ ప్రీతిలను చూడు, నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి జనార్దన్ చెప్తాడు. రామ్ ప్రీతి ఇలా రండి అని చెప్పేసి జనార్దన్ పిలవగానే అది విన్న సుమతి, నేను నా పిల్లల్ని చూడబోతున్నాను అనమాట అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామ్ కింద పడుతున్నట్టు నడుచుకుంటూ వస్తాడు. అది చూసి, రామ్ ఏంటి అలా కింద పడుతున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమైనా దెబ్బలు తగిలాయా అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే, నువ్వుండగా నాకేమవుతుంది పిన్ని అని చెప్పేసి రామ్ చెప్తాడు. నువ్వు నా కంటి పాపవి రామ్, నా హృదయానివి, నీకేమైనా అయితే నేను తట్టుకోలేవను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. ప్రీతి ఇలా రా అని చెప్పేసి మహాలక్ష్మి పిలవగానే, ఏమైంది పిన్ని, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి ప్రీతి అడుగుతుంది. మీరిద్దరూ నాకు చాలా ఇష్టం, మీ ఇద్దరికి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేవను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి మహాలక్ష్మి అనటంతో ఇంకా జనార్దన్ మహాలక్ష్మిని హగ్ చేసుకొని, మన నలుగురం ఒకటి, మన నలుగురిని ఎవరు కూడా వేరు చేయలేవరు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా సుమతి విని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సుమతి అలా బయటకు వచ్చి మహాలక్ష్మి, జనార్దన్, రామ్, ప్రీతిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా కొడుకు ఇంత పెద్దవాడయ్యాడనమాట, నా కూతురు ఇంత పెద్దదైందనమాట అని చెప్పేసి సంతోషంతో ఉంటుంది. ఇక అలా సుమతి బయటకు వచ్చి, నేను లేని ఇంట్లో నా పిల్లలు నా భర్త ఎలా ఉన్నావనని ఇన్ని రోజులు బాధపడ్డాను, కానీ మహాలక్ష్మి అలాంటి లోటు లేకుండా నా కుటుంబాన్ని చూసుకుంది. ఈరోజు నేను ఈ ఇంట్లోకి వెళ్ళి అతిథిని అవ్వకూడదు, వీళ్ళ దృష్టిలో నేను చనిపోయాను, అలానే ఉండాలి, వీళ్ళకు కనిపించకూడదు అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఇది సుమతి నిలయం కాదు, మహాలక్ష్మి కుటుంబం అని చెప్పేసి సుమతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే సీత బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇదేంటి గేట్ ఓపెన్ చేసి ఉంది, సాంబాన్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే సుమతి కూడా, నేను తీసుకొచ్చిన స్వీట్స్ అన్నీ కూడా పిల్లలకి ఇద్దాం అనుకున్నాను, కానీ ఇవ్వటం కుదరలేదు, ఇప్పుడు పిల్లలకి స్వీట్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే స్వీట్స్ అమ్ముకునేదాన్ని అని చెప్పేసి స్వీట్స్ పిల్లలకి ఇచ్చి వెళ్ళాలి అని చెప్పేసి సుమతి తన మొహం కనిపించకుండా చీర కొంగును కప్పుకుంటుంది. అప్పుడే సీత వచ్చి సుమతిని చూసి, ఎవరండి మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నేను ఇల్లు తిరిగి స్వీట్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటానమ్మా, ప్లీజ్ అమ్మా స్వీట్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరు కూడా ఇలాంటి స్వీట్స్ తినరండి, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద షాపుల్లో కొనుక్కొని తింటారు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది. ఇంకే ఇంటికన్నా వెళ్ళి అమ్ముకో అమ్మా అని సీత చెప్పగానే, ఎవరూ తీసుకోకపోతే ఏమైందమ్మా, మీరు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి సుమతి అడగగానే, సరే అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా అనిపిస్తున్నారు, లోపలికి రండి, మజ్జిగ తాగి స్వీట్స్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని వెళ్దురు అని చెప్పేసి సీత చెప్తుంది. వద్దమ్మా, మజ్జిగ కానీ ఏమీ వద్దు, నేను ఇక్కడే నుంచుంటాను, వెళ్ళి డబ్బులు తీసుకురండి అని చెప్పేసి సుమతి చెప్పడంతో, మీరు బాలే మొహమాటస్తుల్లా ఉన్నారు, సరే ఇక్కడే నుంచోండి, నేను డబ్బు తీసుకొని వస్తాను అని చెప్పేసి
సీత చెప్తుంది, అవును మీరు గుజరాతీలా ఏంటండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా అలా అడిగావు అని చెప్పేసి సుమతి అడగగానే, తల మీద చీర కొంగు కప్పుకున్నారు కదా మొహం కనిపించకుండా అని చెప్పేసి సీత చెప్పగానే, లేదమ్మా ఎండ బాగా ఉంది కదా అందుకనే ఇలా కప్పుకున్నాను అని చెప్పేసి సుమతి చెప్తుంది. సరే అండి, ఆ స్వీట్స్ ఇలా ఇవ్వండి, నేను డబ్బు తీసుకొని వస్తాను అని చెప్పేసి సీత లోపలికి వెళ్తుంది. ఈవన్ని చూస్తుంటే నేను జాకెట్లు కుడతానని ఇల్లు తిరిగి అడిగినట్టు ఉంది. పాపం చాలా మంచి మనిషిలా ఉన్నారు అని చెప్పేసి సీత లోపలికి వెళ్తుంది. ఇక ఇంతలో సుమతి, ఎలాగైతే ఏంటి, ఈ అమ్మాయి రూపంలో స్వీట్స్ నా పిల్లలకు చేరాయి, ముందు నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి సుమతి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో సీత డబ్బులు తీసుకొని బయటకు వస్తుంది. సుమతి కనిపించకపోవడంతో, ఇదేంటి ఈవిడ స్వీట్స్ ఇచ్చి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయింది, అసలు ఈవిడ నిజంగా స్వీట్స్ అమ్ముకునే ఆవిడేనా, అసలు ఆవిడని చూస్తుంటే పేదావిళ్ళ లేదు, కానీ ఆవిడ గొంతులో ఏదో ఔన్నత్యం కనపడింది అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు నా దగ్గర స్వీట్స్ తీసుకెళ్ళిన అమ్మాయి ఎవరై ఉంటారు, ఆ అమ్మాయికి నాకు ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. ఏదైతే ఏంటి, ఈరోజు నా పిల్లలకు నా చేత్తో చేసిన స్వీట్స్ తింటారు అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ స్వీట్స్ అమ్మిన ఆవిడ ఈ ఇంట్లో వాళ్ళు స్వీట్స్ తినాలని బాగా కోరుకున్నట్టుంది, అందుకే డబ్బులు కూడా తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆవిడకు ఈ ఇంటికి ఏదో సంబంధం ఉన్నట్టుంది అని చెప్పేసి సీత అనుకుంటూ ఉంటుంది. మరోవైపు సుమతికి కూడా ఈ రోజుతో నాకు ఈ ఇంటికి మధ్య ఉన్న సంబంధం అనేది తెగిపోయింది. ఇక మహాలక్ష్మి, నా పిల్లలు, నా భర్త ఈ ఇంట్లో సంతోషంగా ఉంటారు, వాళ్ళకి నేను అడ్డు తగలను, నేను వెళ్ళిపోవాలి, ఇక అమ్మ అన్నయ్య వదినల దగ్గరకు వెళ్ళిపోతాను అని చెప్పేసి సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీత మాత్రం గేటుకు ఉన్న సుమతి నిలయం అని బోర్డు చూసి, అత్తమ్మ ఏదేదో జరిగిపోతుంది, ఏంటో అర్థం కావట్లేదు, నువ్వు ఉండుంటే కనుక ఈ ఇల్లు వేరే లెవెల్లో ఉండేది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.